ప్రెగ్నెంట్ ఉమెన్ నెయ్యి తినొచ్చా, అసలు మంచిదేనా లేదా అది ఫ్యాటా, ఈ డౌట్ ఉంటుందండి. సో దీని గురించి మాట్లాడడానికి నేను డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందున్నాను. సో నెయ్యి, ఘీ ఈజ్ నథింగ్ బట్ అ మిల్క్ ప్రోడక్ట్. సో డైరీ ప్రోడక్ట్ నుంచి వచ్చిన ఒక మంచి రకమైన ఫ్యాట్. నార్మలీ ఫ్యాట్స్లో కొన్ని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. నెయ్యి అనేది మనం గుడ్ ఫ్యాట్ కిందికి తీసుకోవచ్చు. నెయ్యి కానీ బటర్ అంటే వెన్న అవనివ్వండి, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ కిందికి వస్తాయి. సో గుడ్ ఫ్యాట్స్ బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సెల్లో కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, అలాగే ఫ్యాట్ కావాలి ఒక సెల్ ఫంక్షన్ చేయాలంటే. సో ప్రెగ్నెన్సీలో మనం ఆల్మోస్ట్ ఒక బేబీకే డెవలప్ చేస్తున్నాం. సో వీళ్ళలో మెయిన్గా బేబీ బ్రెయిన్ అనేది కంప్లీట్గా ఫ్యాట్తోనే డెవలప్ అవుతుంది. సో బేబీ బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్. దాంట్లో ప్రోటీన్ ఉండదు, కార్బోహైడ్రేట్ ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ ఫ్యాట్, ఒక ముద్ద అనమాట బ్రెయిన్ అనేది. సో మన మజిల్స్ ఉన్నాయనుకోండి అది మొత్తం ప్రోటీన్తో డెవలప్ అవుతుంది. బోన్స్ ఉన్నాయనుకోండి అది కాల్షియంతో ఫామ్ అవుతుంది. బట్ బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ అ పీస్ ఆఫ్ ఫ్యాట్. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి బ్రెయిన్కి డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. సో నెయ్యి తినడం డెఫినెట్లీ ఈజ్ అ ఎస్. ఇది చాలా మంచి ఫ్యాట్ కాబట్టి నెయ్యి తీసుకోవచ్చు. ఎక్కువ టూ మచ్ ఆఫ్ నెయ్యి కాకుండా మామూలుగా అంటే మీరు ఒక 5 to 10 grams ఆఫ్ ఘీ దాకా డైలీ తీసుకోవచ్చండి. ప్రాపర్గా ఎలాంటి నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఆవు నెయ్యి కానీ, బఫెలో నెయ్యి కానీ, ఏ రకమైన నెయ్యి తీసుకున్నా దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన షార్ప్నెస్, ఇంటెలిజెన్స్కి చాలా ఇంపార్టెంట్. సో బేబీస్ షార్ప్ అవ్వాలన్నా, ఇంటెలిజెంట్ అవ్వాలన్నా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి టాబ్లెట్స్ ఫామ్లోనూ దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఫిష్లో కూడా దొరుకుతుంది మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్, డ్రై ఫ్రూట్స్లో దొరుకుతుంది. సో ఇవన్నీ మంచి రకమైన ఫ్యాట్. సో ఇది తీసుకోవటం వల్ల ఇబ్బంది ఏం లేదు. నెయ్యి తినటం వల్ల వేడి చేస్తుందా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. నెయ్యి వేడి కాదండి, నెయ్యి చాలా మంచిది. ఇప్పుడు ఎట్లా అయినా మీరు కుకింగ్ చేసేటప్పుడు యూ మైట్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఆయిల్, ఏదో ఒక ఆయిల్ వాడతారు. ఆయిల్ కంటే నెయ్యిలో చాలా న్యూట్రిషన్ అంటే పౌష్టికమైన పదార్థాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఆయిల్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఓన్లీ క్యాలరీస్ ఉంటాయి. బట్ దాంట్లో నుంచి వచ్చే మల్టీ విటమిన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు ఆయిల్లో. సో ఆయిల్ బదులు ఘీ యూస్ చేయడము చాలా బెటర్. సో ఘీ ఎనీ టైమ్ అండ్ ఎనీ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా వాడచ్చు. ఓన్లీ ఫస్ట్ 3 months వాడాలి లేదా లాస్ట్ 3 monthsలో వాడాలి, ఇలా వాడకూడదు. నెయ్యి తింటే కాన్స్టిపేషన్ వస్తుందా, ఇవన్నీ మిత్స్ ఏనండి. చాలా మంది మార్నింగ్ యాక్చువల్లీ వేడి వాటర్లో కానీ, వేడి జస్ట్ కాఫీ ఆర్ డికాక్షన్లో కానీ నెయ్యి వేసుకొని తీసుకుంటారు. దానివల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా క్లీన్గా అయిపోతుంది అనమాట. ఆల్ ద డర్టీ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో మన బాడీలో కలెక్ట్ అయిన వేస్టేజ్ అంతా కూడా ఫ్రీగా నెయ్యి ద్వారా జారిపోతుంది. సో నెయ్యి తీసుకోవడం చాలా మంచిది, దీంట్లో ఎటువంటి అయినా డౌట్ లేదు. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నెయ్యి మీరు తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఘీ అండ్ ఇట్స్ మిత్స్. థ్యాంక్ యూ.